అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు నళిని డైరీస్. ఈరోజు వీడియోలో 6 నెలలు దాటిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యూజ్ అయ్యే డ్రై నట్స్ పౌడర్ చేయబోతున్నాను. దీన్ని ప్రోటీన్ పౌడర్ కూడా అంటారు, ఎందుకంటే డ్రై నట్స్లో మనకి ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. బయట దొరికే ప్రోటీన్ పౌడర్స్లో ఎక్కువగా షుగర్స్, ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లాంటివి యూజ్ చేస్తారు. అలాంటి పౌడర్స్ మనం బలవంతంగా తాగించి పిల్లలకి మనం మంచి చేస్తున్నామనే భ్రమలో ఉన్నాం. ఇప్పుడు నేను చూపించబోయే ప్రోటీన్ పౌడర్ చాలా క్విక్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలాంటి ఆర్టిఫిషియల్ షుగర్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి దీన్ని బెనిఫిట్స్ కూడా మనం 100% పొందొచ్చు. దీనివల్ల పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ బోన్ హెల్త్కి కానీ చాలా మంచిది. ఇది మంత్స్ బేబీకి పెట్టేటప్పుడు సెర్లాక్లోనే 1 స్పూన్ యాడ్ చేసి పెట్టేయచ్చు. 1 ఇయర్ దాటిన పిల్లలకి డైలీ పాలల్లో ఈ ప్రోటీన్ పౌడర్ని మిక్స్ చేసి ఇచ్చేయచ్చు, లేదా ఇడ్లీ, దోశ, పొంగనాలు ఇలా వాళ్ళకి ప్రిపేర్ చేసే ఐటెంలో కలిపి ఇచ్చేయచ్చు. బట్ వాళ్ళ ఏజ్ని బట్టి క్వాంటిటీ అయితే చూసుకోవాలి. మనం మంత్స్ బేబీకి పెట్టేటప్పుడు అప్ టు 1 ఇయర్ అయితే జస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. ఈ పౌడర్ సరిగ్గా చేయలేకపోతే పౌడర్లా కాకుండా కొంచెం ఆయిలీగా పేస్ట్లా అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా నాకు ఇదిగో ఇలా అయ్యింది. తర్వాత ఇలా చక్కగా డ్రైగా పౌడర్లా ఎలా చేయాలో తెలుసుకున్నాను. ఇక లేట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్ వరకు మకానా తీసుకోవాలి. మకానాని లో ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మకానాలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. మకానాలో లో క్యాలరీ అండ్ హై ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది. సో వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇది కిడ్నీ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసి కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా మేనేజ్ చేస్తుంది. దీనిలో కాల్షియం కూడా ఉంటుంది. సో బోన్ హెల్త్కి బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు బాదం వేసుకొని వేయించుకోవాలి. 1 కప్పు మఖానా తీసుకున్నప్పుడు మిగతా నట్స్ అన్నీ కూడా 1/2 కప్పు సరిపోతాయి. ఆల్మండ్స్లో మనకి విటమిన్ ఈ, మెగ్నీషియం, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది, బ్రెయిన్ హెల్త్కి యూజ్ అవుతుంది. అలాగే మన బాడీలో ఉన్న ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు జీడిపప్పు తీసుకోవాలి. జీడిపప్పు త్వరగానే వేగిపోతుంది. ఇందులో హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండడం వలన పిల్లల వెయిట్ గెయిన్కి బాగా యూజ్ అవుతుంది. ఇలా వేయించుకున్న జీడిపప్పును కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పిస్తా వేయించుకోవాలి. పిస్తా హెల్తీ గట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే లో క్యాలరీ, హై ప్రోటీన్ ఉంటుంది, దీన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు 1/2 కప్పు వరకు వాల్నట్స్ వేయించుకోవాలి. వాల్నట్స్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అది హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. పర్టికులర్లీ కాపర్, మెగ్నీషియం, విటమిన్ ఈ ఉంటాయి. నెక్స్ట్ 1/2 కప్పు వరకు పంకిన్ సీడ్స్ తీసుకోవాలి. పంకిన్ సీడ్స్ మనకి మంచి నిద్ర రావడానికి ఉపయోగపడతాయి. అలాగే హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్ని తగ్గించడానికి కూడా పంకిన్ సీడ్స్ బాగా యూజ్ అవుతాయి. అలాగే ఫెర్టిలిటీ ఇష్యూస్ని కూడా తగ్గిస్తాయి. ఇప్పుడు వాటర్ మిలన్ సీడ్స్ వేయించుకోవాలి. వాటర్ మిలన్ సీడ్స్ స్కిన్ అండ్ హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను మా బాబు కోసం చేస్తున్నాను ఈ పౌడర్ని. మంత్స్ బేబీకి ఏది పెట్టినా ఫస్ట్ ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని ఒక 2-3 డేస్ పెట్టి అది పడుతుందా లేదా టెస్ట్ చేసి అప్పుడు దానికి ఇవ్వాలి. సో నేను అన్ని సీడ్స్ ట్రై చేశాను, కానీ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా మా బాబుకి పెట్టలేదు, అందుకని నేను ఇందులో యాడ్ చేయడం లేదు. ఇప్పుడు ఈ సీడ్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్గా నార్మల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు కూడా చల్లార్చుకోవాలి. కొంచెం వేడున్నా కానీ మనకి ఆయిలీ ఫామ్ అవుతుంది, మిక్సీ చేసేటప్పుడు పేస్ట్లా అవుతుంది. సో కంప్లీట్గా చల్లార్చుకోవాలి. మనం దీన్ని పౌడర్ చేసేటప్పుడు కంటిన్యూస్గా మిక్సీ ఆన్ చేయకూడదు, ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ చేయాలి. ఫ్యూ సెకండ్స్, ఒక 30 సెకండ్స్ అలా ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసేయాలి. మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేసి, అంటే అది వేడి ఉంటుంది కదా, మిక్సీ ఆన్ చేసిన తర్వాత వేడి అవుతుంది కదా, ఆ వేడి జనరేట్ అవ్వకూడదు అనమాట. అది కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ ఒక 30 సెకండ్స్ రన్ చేయాలి. అలా చేస్తే మనకి పౌడర్గా వస్తుంది. లేదంటే మనం కంటిన్యూస్గా ఆన్ చేసేస్తే, మిక్సీ వేసేస్తే మనకి ఆ వేడికి ఇది ఆయిలీగా అయిపోతుంది. ఇవన్నీ డ్రై నట్స్ కదా, సో ఆయిల్ని రిలీజ్ చేస్తాయి త్వరగా. ఇందులో స్వీట్నెస్ కోసం కొంచెం ఎండు ఖర్జూరం పొడి, ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకొని ఇలా ఎయిర్టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే అప్ టు 6 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది. ఈ వీడియో నేను షూట్ చేసేటప్పటికి మా లియాన్స్కి నేను స్వీట్స్ ఏమీ ఇంట్రడ్యూస్ చేయలేదు. అన్నీ స్వీట్ లేకుండా, సాల్ట్ లేకుండా పెట్టేదాన్ని, అందుకే ఖర్జూరం పొడి యాడ్ చేయలేదు ఇందులో. పిల్లలకి బూస్ట్లు, హార్లిక్స్లు కాకుండా ఇలా ఈ ప్రోటీన్ పౌడర్ ఇవ్వడం వలన వాళ్ళకి డే మొత్తానికి సరిపడే న్యూట్రియంట్స్ని ఇవ్వచ్చు. ఇంట్లో అందరినీ చూసుకునేంత ఆరోగ్యంగా మనం ఉండాలన్నా మనం కూడా తప్పకుండా డైలీ ఈ ప్రోటీన్ పౌడర్ని తీసుకోవాలి. మనం యూజ్ చేసిన సీడ్స్ అన్నీ కూడా
చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. డైలీ తీసుకోవడం వలన ఓవరాల్ హెల్త్కి చాలా బెనిఫిట్ అవుతుంది, అది పిల్లలకైనా పెద్దలకైనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ.